love and affection, hasya, humor and laughing, karuna, sorrow, raudra, anger, veera, courage, bibhatsa, disgusting, adbhuta, wonder, shanta, peace. These are 9 rasas. These all human being having all these rasas. ఈ ఒక్కొక్క ఆయా సందర్భాలను బట్టి నవరసాస్ ఆల్ ఎమోషన్స్ మన అందరిలో ఉండే ఎమోషన్స్ అన్నీ ఒక్కో విధంగా బయటపడుతుంటాయి. ఇవన్నీ కూడా డాన్స్లో ఇంకా మనంతా ఎంత బాగా చూపించవచ్చు అంటే ఈ నాట్యం నేర్చుకోవడం వల్ల మనిషికి అంటే నాట్యం నేర్చుకుంటున్న వాళ్ళకి బుద్ధి కుశలత అలాగే మానసిక స్థైర్యం శారీరక దృఢత్వం మనో నిబ్బరం ఇవన్నీ కలుగుతాయి అన్నమాట. మీ అందరికీ అంటే ఈ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఈ ఆర్ట్ ఇదే కాదు, డాన్సే కాదు, మ్యూజిక్ సంగీతం నేర్చుకున్నా ఏది నేర్చుకున్నా ఆ నటరాజుని ఆశీస్సులు మీ అందరికీ మనందరికీ కూడా ఉన్నాయి. ఎప్పటికీ కూడా ఇలా మన నాట్య కళలు మన సంగీత కళలు మన కళలన్నింటినీ కూడా మనం బ్రతికించుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది. భావితరాలకి ఈ కళల్ని భద్రంగా అందించే బాధ్యత మనందరి మీద ఉంది. మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ఈ కళల్ని అది ఇందాకే చెప్పారు ఏదో టైం పాస్గా మాత్రం రావద్దని ఎగ్జాక్ట్గా. ఎందుకంటే ఇది ఒక తపనతో నేర్చుకోవాలి, ఒక భక్తి శ్రద్ధలతో నేర్చుకునే విద్యలు. ఇవన్నీ ఉట్టినే వచ్చేసేవు. అంటే ఫస్ట్ నేర్చుకునే విద్య మీద మీకు ఒక తృష్ణ ఒక తపన ఉండాలి. దానిని మీరు ఒక సరైన మార్గంలో అంటే ఒక చక్కటి గురువు గైడెన్స్లో వెళ్తూ పేరెంట్స్ ప్రోత్సాహంతో మీరు దానిని చక్కగా పదును పెట్టుకోవాలన్నమాట. ప్రతిరోజు సాధన చేయాలి. సాధన చేస్తేనే మీరు నేర్చుకున్న విద్యకి ఫలితం ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఉన్నత శిఖరాలకి చేరాలి అంటే నేర్చుకున్న విద్యని నిరంతరం సాధన అంటే మనం నిరంతర విద్యార్థిగా ఉంటేనే ఆ విద్య రాణిస్తుంది. అలాగే మన పురోగతికి అది అద్దం పడుతుంది. ఈ నాట్యంలో మనకి కూచిపూడి నృత్యంలో ఒక విశిష్టత మీ అందరికీ తెలుసు. చతుర్విధ అభినయాలు నవరసాలు ఇవన్నీ చతుర్విధ అభినయాలన్నీ మనకి నాట్యశాస్త్రం నుంచి అంటే నాట్యశాస్త్రం ఓకే బ్రహ్మదేవుడు సృష్టించిన 4 వేదాల నుంచి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము ఈ 4 వేదాల నుంచి తీసుకున్న సారాంశమే నాట్యశాస్త్రం అనమాట. అంటే పంచమ వేదంగా కీర్తించబడుతుంది నాట్యశాస్త్రం. అన్ని రకాల కోణాలు అన్ని కోణాల్లో కూడా ఈ నాట్యం నేర్చుకోవడం వలన మనకి చక్కటి ఆలోచన విధానం కానీ మన నడవడికి కానీ మనకి ఒక చక్కటి దారి కానీ మనకి కనపడుతుంది. అందుకని అందరూ కూడా ఇక్కడికి వచ్చిన విద్యార్థులు అంటే నేర్చుకుంటున్న వాళ్ళు శిష్యులుగా ఉన్నవాళ్ళు గురువులుగా ఉన్నవాళ్ళు ప్రశిష్యులుగా ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ కళల్ని చక్కగా ఆరాధిస్తూ వాటిని భక్తి ప్రపత్తులతో నేర్చుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. వచ్చి పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నాకు నెక్స్ట్ ప్రోగ్రాం ఉంది, కొంచెం మేకప్కి వెళ్ళాలి, కొంచెం హరీగా ఉండి ఈ కార్యక్రమాన్ని తొందరగా ముగించాల్సి వస్తుంది. అయినా ఇంకో 2 బిట్స్ ఏమన్నా చేసి మీ ముందు చూపిస్తాను. కీర్తన ఏమన్నా అన్నమాచారి కీర్తన కులుకగా నడవరో కొమ్మలాల అఠాణా రాగం ఆది తాళంలో ఉంటుంది. ఒక చిన్న బిట్ మీ ముందు అంటే ఆంగికాభినయం ఎంత ప్రాధాన్యత సంపాదించుకున్నది మన నృత్యంలో అన్నది మీకు చూపిస్తాను. చిన్న బిట్ మాత్రమే చూపిస్తాను. కులుకగ నడవరో కొమ్మలాల కులుకగ నడవరో కొమ్మలాల కులుకగ నడవరో కొమ్మలాల కులుకగ నడవరో కొమ్మలాల కులుకగ
నడవరో కొమ్మలాల కులుకగ నడవరో కొమ్మలాల కులుకగ నడవరో కొమ్మలాల జల జల రాలేనే జాజులు మాయమ్మకు జల జల రాలేనే జాజులు మాయమ్మకు కులుకగ నడవరో కొమ్మలాల జలుకగ నడవరో కొమ్మలాల కులుకగ నడవరో కొమ్మలాల జల జల రాలేనే జాజులు మాయమ్మకు కులుకగ నడవరో కొమ్మలాల వెళ్ళి విరియాయే విష్ణు కథా గొల్లెతలు చల్లలు గోన కొని చిలుకగా వెళ్ళు విరియాయే విష్ణు కథా ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము ఇల్లిలే శ్రీ వెంకటేశ్వరు నామము వెళ్ళి విరిసే విష్ణు కదా ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము వెళ్ళి విరిసే విష్ణు కదా వినరో భాగ్యము విష్ణు కథా వెను బలమిదేవో విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా విష్ణు కథా విష్ణు కథా ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ విష్ణుమూర్తిని అమ్మవారిని కూడా మనం తలుచుకోవడం జరిగింది. ఇంకేమన్నా చెప్పాలి ఎండింగ్. ఈ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించిన కూచిపొట్ల ఆనంద్ గారికి నా నమస్సుమాలను తెలియజేసుకుంటున్నాను. ఈ సమ్మేళనం ఇలాగే ఎంతో దిగ్విజయంగా జరగాలని, అంటే 2 ఏళ్ళకు ఒకసారి అన్నారు, ఇందాకనే ఇనాగరల్ టైంలో ఇది సంవత్సరానికి ఒకసారి జరిగితే ఇంకా బాగుంటుందని అన్నారు. అది కూడా ముందు ముందు రాబోతుందని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఆవిర్భావానికి సంబంధించింది. ఇంకా చరిత్ర అంటే మామూలుగా ఒక 4 తరాల చరిత్ర మాత్రమే ఉంది. ప్రస్తుతం దీంట్లో 33 వేషాల్లో కేవలం ఇక్కడ 4 వేషాలు మాత్రమే ప్రదర్శిస్తున్న మన గురుగారు అభినయించి చూపిస్తారు. దాంట్లో మొట్టమొదటిది బుడబుడకల రామజోగి వేషం. బుడబుడకల రామజోగి వేషం ప్రజల నమ్మకంతో ముడిపడి వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా చాటే శాక్తేయ కళారూపం బుడబుడకల రామజోగి వేషం. ఈ వేషం పట్ల గ్రామీణుల్లో రకరకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. కోడి పూయక ముందే ఒంటరిగా కానీ బృందంగా కానీ గ్రామంలో ప్రవేశించే బుడబుడకల వారి వల్ల దుష్ట శక్తులు పలాయనం చిత్తగిస్తాయని గ్రామీణులు నమ్ముతారు. అలాగే వీరు గ్రామంలో ప్రవేశించక ముందే మంచి శక్తులను వేరు చేసి దుష్ట శక్తులను కట్టడి చేస్తారని బలంగా విశ్వసిస్తారు. అంతేగాక వీరి ప్రసంగాన్ని దైవవాక్కుగా స్వీకరిస్తారు. ఈ వేషంలో నిత్య వ్యవహారాలను ప్రస్తావిస్తూ వాటిల్లో జయాలుండొచ్చు, అపజయాలుండొచ్చు, కానీ అవేవి నిత్య వ్యవహారాలకు అతీతం కావని, వీటినే కొందరు జ్యోతిష్యం గ్రహబలం అంటుంటారని చెబుతూ విజ్ఞానపరుస్తుంటారు. వీరి ఆహార్యం ఎరుపు తెలుపు రంగుల మిశ్రమాన్ని ముఖానికి బాగా మర్దించి కళ్ళ చుట్టూ గండ సింధూరం అంటే ఆంజనేయ స్వామికి వాడే సింధూరాన్ని పూసి కళ్ళకు సూర్మ కాటుగా పెట్టుకుంటారు.
నలుపు రంగుతో కనుబొమ్మలను తీర్చిదిద్దుకొని కొమ్మలపై ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు రంగుల చుక్కలను పెడతారు. నురుట గుండని నలుపు బొట్టు, దాని చుట్టూ పచ్చని, ఎర్ర, తెల్ల చుక్కలు పెట్టుకుంటారు. చెవులకు గుండనాలు, బొర్రమీసాలు, ఇల్లిగడ్డం అతికించుకుంటారు. వస్త్రధారంలో జరీ పంచె కట్టుకొని పొడవాటి కోటు దొరుకుతుంటారు. తర్వాత మెల్లో 2 తుండ్లు లేదా 4 పంచెలు వేసుకొని తువాలతో కానీ పంచెతో కానీ నడుము కట్టుకుంటారు. వెనుక మడుమకు తెగే విధంగా ఒక గంటను వేలాడదీస్తారు. కుడి చేతిలో డక్కి, ఎడమ చేతిలో గొడుగు ఉంటుంది. ఆ వేషం గురించి మాస్టర్ గారు చెప్తారు. ఒక ప్రధాన పాత్రతో పాటు మరో 2 సహాయకులు, మొత్తం 3తో సాగే ఈ ప్రదర్శన ప్రధాన పాత్రధారి గ్రామ దేవతలను ఆహ్వానించడంతో మొదలవుతుంది. అంబా ఒక దేవి రావే, ఒక దుర్గి రావే, మా మాయి రావే, ఓంకాళి రావే, ఇచ్చొకటి బల్మేలొస్తాది, మేలు మేలు మేలవుతుంది రాజా. లక్ష్మీవారమే పొద్దున గృహమున లక్ష్మి అప్పుడే కాచుండాది. అమావాస్య నాడే ఆదివారమున గౌటి ముందరికి నడిచొస్తాది. ఆగు జగజ్జాంతాళ మణియాళ భగవతి దాతాజతి పరంజ్యోతి క్షిణి పలకవలే, అంబా పలకవలే, ఆయి పలకవలే, ఆకతాయి పలకవలే, హస్తముందరనే భేరి పలకవలే, పాదముందు భూ దేవత పలకవలే, దంబలో కోలాహారి పలకవలే, చెరువు చాంగళ్ళూరి పలకవలే, నా ఇష్ట దేవత పలకవలే. ఎవరో తెల్లవారుసామున లెగవలే, లెగగానే జడి కాదు దంత దావనము చేయవలే, టక్కీ చేత పట్టవలే, పొలి మారుతావుకు పోవలే, పొలి మారు దేవతను కట్టవలే, గ్రామంలోకి రావాలి, గ్రామ దేవతను కట్టవలే, ముత్యాలమ్మను కట్టవలే, పోలేరమ్మను కట్టవలే, లోభివాడు నోరు కట్టవలే. లోభివాడు నోరు కడితే గాని మాటలు తోల్తనివ్వు, బుద్ధి అంతా వికల్పము చేస్తుంది. కానీ కొన్ని పక్షులు మేలు పలుకుతాయి, కొన్ని పక్షులు కీడు పలుకుతాయి. కీడుతాన్ని వెళ్ళగొట్టవలే, మేలు చెప్పుకోయేందుకు రామజోగి అన్నాడు. ఇలా చెప్పుకుంటూ వచ్చి దాతను సందర్శించి ఆ దాతకు గతంలో జరిగినవి చెబుతూ అతనికి నమ్మకం చేకూరుస్తూ భవిష్యత్తును కూడా చెప్తారు. కానీ ఈ అయ్యగారి హృదయంలో గమనంలో కొన్ని ఆలోచనలు తెలుసుకున్నారు. ఎటువంటి ఆలోచన? ఏ వంక ఆలోచన రామజోగిని అడగబోదు. అవి కాయ అవుతుందో, పండు అవుతుందో, కళ్ళు అవుతుందో, బహు తొక్కులాడుతుంది. కాయ కాదు పండే అవుతుంది, కళ్ళ కాదు నిజమవుతుంది. 1-2 మూట కానీ చేయకూడదు. ఒకటంటే ఒక 7 కాదు, 2-3 వారముల్లోగా మీ గౌటి ముందరికి నడిచొచ్చే పని ఉండదు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, మీరు ముట్టిందల్లా ముత్యాల కుప్ప అవుతుంది. చేయదలిచిన పని నేను చేయకూడదు. కానీ అయ్యగారి మీద ఔర్దాడీలు మహా చేసి ఉన్నాడు. కానీ అయ్యకు తోడ కాదు, నీడ కాదు, దాయాది కాదు, బంధువుడు కాదు, ఒక నల్లని వాడితో ఎర్రని వాడు చేకూరున్నాడు. సన్న నరముల వాడు, కోరమీసముల వాడు, దొప్ప చెవుల వాడు, ధోని గడుపు వాడు, దడుగుమంటాడు, బొడుగుమంటాడు. కానీ ఆడే గాది కింద పందికొక్కి అయిపోతాడు. కానీ అయ్యగారికి వచ్చిన కొదువు ఏమీ లేదు. కుడికంటూ పుట్టుమొస్తున్నది. దాని విశ్వాసము ఏమని అడగబదరు. 4 కాళ్ళు ఎత్తు నన్నెత్తిన సుఖ పంచా కళ్యాణి గుర్రమిక్కి భూపరిపాలన చేసే పంతుండదు. అయ్యకు నొసట్లు లక్ష్మి రేకున్నది, వీపును వింజామరనుంది. అయ్యగారికి చాలా రేఖలు ఒప్పుండే. ఇది కాకపోయినా పూర్వకాలం ముందు ఇంకొక వ్యత్యాసం ఉన్నది. ఇలా చెబుతూ కొన్ని ఇతిహాసాలను ప్రస్తావిస్తారు. ఈ ఇతిహాసాల్లో దేవతల రకరకాల అనుబంధాలను జోడించుకుంటూ వచ్చి ఆ మొత్తానికి చివరికి దాతకు దాన్ని అనుసంధానం చేసి సంభావన ఆశిస్తారు. చెప్పండి. ఇది కాకపోయినా పూర్వకాలం ఉంది వ్యత్యాసం ఉన్నది. విద్యలో దొడ్డవాడు వినాయకుడు, చదువులో దొడ్డవాడు బ్రహ్మ, సాములో దొడ్డవాడు భేతాళుడు, రఘులో దొడ్డవాడు హనుమంతుడు, పరాక్రమానికి దొడ్డవాడు పరశురాముడు, బలిమి దొడ్డవాడు భీముడు, గుర్రాలకు దొడ్డవాడు నకులుడు, ఏనుగులు దొడ్డవాడు సహదేవుడు, సంపద దొడ్డవాడు దుర్యోధనుడు, ఆయుష్యానికి దొడ్డవాడు మార్కండేయులు. వారముల్లో ఆదివారమే దొడ్డది, నదుల ఇందు భగీరథ దొడ్డది, దానముల్లో అన్నదానమే దొడ్డది. దాతల్లోకి తమరే దొడ్డవారు. కానీ మీ పని ఇంకా ఉండవాలి, మా పని చేయంగా ఉండాలి. రాను మా భారం, సన్మానం చేయటం మీ అందరి భారం. ఇది కాకపోయినా పూర్వకాలం మంది ఇంకొక వ్యత్యాసం ఉన్నది. భృగు మహాముని శాపం చేత బ్రహ్మకు పూజా నమస్కారములు లేకపోయినవి. బ్రహ్మకు పాలన చేత పట్టుకు ఈశ్వరుడు జాంతరాయణం చెల్లించినాడు. ఈశ్వరుని మీద పుష్పబాణములేసిన మన్మధుడు భస్మీపట్లమైనాడు. మన్మధుడు పురుట్లో ఎత్తిపోయిన చపరాటుడు నిష్కారణం అయిపోయినాడు. పతివ్రతాభంగం చేసిన విష్ణు శాలిగ్రామమైనాడు. విష్ణు దోషం చేసిన ఎరంటికశిపుడు నత్యం చేతిలో పోయినాడు. శివదోషం చేసిన దక్షుడు యాకభంగుడైనాడు. ఆహల్యాదేవిని మోహించిన దేవేంద్రుడు సహస్రాక్షుడైనాడు. శచీదేవిని మోహించిన నౌషుడు కొండచిలువైనాడు. రతి విఘ్నం చేసిన అగ్నిహోత్రుడు దగలుగొంటి వాడైనాడు.
జోదమాడి పాండవులు పడరాని పాటలు పడ్డారు. వేషం ధరించుకున్న సుప్పనాతి ముక్కుచోలు బొంగొట్టుకుంది. దాయాది భాగం ఇవ్వక దుర్యోధనుడు తొడలోకి విరగొన్నాడు. సూర్యుని మింగపోయిన హనుమంతుడు మోతి వంకర బొంగొట్టుకున్నాడు. హనుమంతుని మీద ఎదిరించి పలికిన అక్షయ కుమారుడు శిరచ్ఛేదనమైనాడు. ఆలి మాటలు వినే దశరథుడు అపసారమైనాడు. భార్యా విసర్జన చేసిన కాళిదాసు భోగంతాంచుతులో పోయినాడు. తన మహిమ తాను తెలియక శ్రీరామచంద్రమూర్తి వనవాసం వెళ్ళినారు. వనవాసానికి పంపిన కైకమ్మ అపకీర్తి పాలైంది. వాచాదోషము చేత సీతాదేవి చెరలోయినది. చెరపట్టిన రావణాసురుడు కులక్షీణమైపోయినాడు. పరశురాముల వారి శాపం చేత బ్రాహ్మణులు యాచకులైనాడు. మా వంటి యాచకులకు ఇవ్వలేనటువంటి ధనవంతులైనటువంటి లోభిమంతులకు అపరాధులు లేకపోయినారు. అటువంటి లోభివాడిని ఆశ్రయించిన యాచకులు అప్పుల పాలైనారు. తమ వంటి దాతలను ఆశ్రయించిన యాచకులు పాడి పంటలు కలిగి అనవసరములు కలిగి శుభోజ్జయంగా ఉండవాలి. మీ పని నయంగా ఉండవాలి, మా పని జయంగా ఉండవాలి. రాను మా భారం సన్మానం చేయటం మీ అందరి భారమును. ఇలా ఉంటుందండి ఈ వేషం. అద్భుతంగా ఉంటుంది. ఆహార్యంతో పాటు చేసి వెంట ఒక నల్ల కుక్క ఉండాలి కాలభైరవుడిలాగా. మొత్తానికి దీనికి వాచికాభినయమే ప్రధానం. తర్వాత హస్తాలు కానీ మరి ఏదైనా నృత్యం చేయడం కానీ ఇలాంటిది ఏ మాత్రం అవకాశం లేదు. దీని తర్వాత కోయ వేషం. చాలా చక్కటి వేషం ఇది కూడా. హాస్య భరిత సందేశాత్మక కళారూపం ఇది. కోయలు, చెంచులు, గిరిజన జాతులు రకరకాల మందులు తెచ్చి గ్రామాల్లో అమ్ముతుంటారు. వీరి మందుల పట్ల గ్రామీణులకు విపరీతమైన నమ్మకం తరతరాలుగా ప్రచారంలో ఉంది. ముఖ్యంగా కోయల ఆకుపసళ్ళు, దుంపలు, వనమూలికలు చాలా వరకు అశాస్త్రీయమైనప్పటికీ నమ్మకమే ప్రాతిపదికగా వీరి వ్యాపారం జోరుగా సాగుతుంది. వీరి మందుల్లో కొన్ని ప్రయోజనకారులైతే మరికొన్ని రోగాలను తగ్గించకపోగా పెంచుతుంటాయి, ఇంకొన్ని లేని రోగాలను సృష్టిస్తుంటాయి. ఈ నేపథ్యాన్ని కళాత్మకంగా మలిచి ఎవరు పడితే వారు ఇచ్చే మందులను నమ్మవద్దని ప్రజలను చైతన్యపరిచే కళారూపం ఈ కోయ వేషంగా పేర్కొంటున్నారు. ఈ వేషంలో మౌలికంగా 3 పాత్రలు అవసరం. 5-6 కూడా ఉండొచ్చు. పెద్ద నిబంధనలు ఏమీ లేవు. కానీ ఒక స్త్రీ, 2 పురుష పాత్రలు మాత్రం తప్పనిసరి. చెప్పండి. ఓ ఆతపై చాలకి మందు, ఓ తలమాదలకి మందు, ఓ తల్లో పడిశానికి మందు, ఓ మోకట్టు మిన్నరాలకి మందు, ఓ శీత జ్వరాలకి మందు, ఓ అండవాతానికి మందు, ఓ విండవాతానికి మందు, ఓ కాయగంటికి మందు, ఓ పూగంటికి మందు. ఓ దొరగారు, ఈ ఆశ మామూలుగా గ్రామాల్లో కానీ ఇప్పుడు పట్టణాల్లో కూడా కొంతమంది కనిపిస్తారు. ఆ యాసను అనుకరించడంలోనే వీళ్ళ ప్రత్యేకత దాగి ఉంది కంప్లీట్గా. తర్వాత ఏ మందులు ఉన్నాయో ఇంతవరకు రాగం తీస్తూ చెప్తారు. తర్వాత ఏ మందులు మంత్రాలు ఉన్నాయో మాటల్లో ఏకరువు పెడతారు. ఓ ఓ దొరగారు, ఓ కాలాడి, ఓ మేలాడి, ఓ దోమ తిరుగుడు, ఓ దేశ తిరుగుడు, ఓ సూర్యకాంత, ఓ విష్ణుకాంత, ఓ పెరట్లో పుట్టిన అశర్థకీలనే చాలా ఉన్నాయి దొరగారు. ఓ జున్ను, ఓ ఆదిపచ్చిగాన, ఓ గౌరేజన, ఓ రోయిపీత, ఓ బావుదార, ఓ తెల్లేశ్వరి, ఓ నల్లేశ్వరి, ఓ అండాల మీద 70 గాడిద మీద వచ్చినాయి దొరగారు. ఓ కుక్కరెత్తి, ఓ బాంగరెత్తి, ఓ చేలుగరెత్తి, ఓ చుంచుగరెత్తి, ఓ గొప్ప గొప్ప మందులు ఉన్నాయి దొరగారు. ఓ భూతమందు, ఓ పడిచెంబడితే మందు దాటి, ఓ పడిచెంబడితే మందు ఉంటుంది, ఓ దగ్గు పుడితే మందు ఉంటుంది, ఓ దగ్గు పుట్టిన దాకనమడి కట్టి లోతులను బాధి పెట్టి ఆమన్న నుంచి మనసునాడు తీస్తాను, ఓ దగ్గు వడిలు దత్తనవుతున్నా ఉన్న దొరగారు. ఇలా రకరకాల మందులను మంత్రాలను ప్రస్తావిస్తూ చికిత్సా విధానం కూడా సరికొత్తగా ఆశ్చర్యకరంగా హాస్యభరితంగా మనిషి చూపిస్తారు. కుర్రెక్కైన కొట్టి పక్కలెరగదండి బండబెట్టి నిమ్మమేకులు తెచ్చి నెత్తినా కొడతాను కుక్క కాటేస్తాం ఎక్కదిక్కను ఉన్నారు దొరకారు. ఓ పడిచెంబట్టే బండు ఉండదు. పడిచెంబట్టినాన్ని పాత్రలో బంది పెట్టి ఆరిగట్టి తెచ్చి అమరంగా అగ్గిరామంతా పుట్టించాను. పడిచిమందుడు వాడి పెడిచకట్టును అన్నాడు దొరకారు. ఓ ఎలిక కెరిచరేని ఎలిమతో విన్నారయ్యా, నాగుబాబుని తెచ్చి సాదరయ్యా, నాగుబాబుని తెచ్చి నాగామకి ఇచ్చాను, నాగువాసులు ఎగిరి పడరా అన్నారు దొరకారు. ఓ వైద్యుడిచ్చిన మాత్రం మడుకు పుట్టే, ఓ సంజీవిప్రి మాత్రం సరోగమే, ఓ మాత్రేసిన మాత్రం మాటబాయే, మళ్ళీ నా చేతి మాత్రం వైకుంఠ యాత్ర అన్నారు. ఇలాంటి హాస్యాన్ని పుట్టిస్తూ సందేశాన్ని వెదజల్లుతూ సాగే మాటల తర్వాత
ఒక పాట ఉంటుంది. ఈ పాట వీరి ఆర్థిక స్థితిగతులతో పాటు కూచిపూడి వారి కళా ప్రత్యేకతను చాటుకునే విధంగా ఉంటుంది. దీన్ని వేదాంతం పార్వతీశం గారు రచించినట్టు చెప్తున్నారు. ఆయన కాలంలో అంటే కూచిపూడి పగటి వేషాలు కూడా ఆయన రచన చేశారనేది ఈ మధ్యనే వీళ్ళ ద్వారా తెలిసింది. తర్వాత ఈ పాటను మడి మాన్యాలే కావమ్మ మాధవళం వేయమ్మ మడి మాన్యాలే కావమ్మ బురకడు ఏడిచనమ్మ బుద్ధులు తెలియని వాడమ్మ బురకడు ఏడిచనమ్మ బుద్ధులు తెలియని వాడమ్మ మానవులంతా ఒకటే వినరయ కులములు రెండే మానవులంతా ఒకటే వినరయ కులములు రెండే కమ్మని కమ్మని కళలను చూపి కళాక్షేత్రమే మాదయ్యా కళాకారులము మేమయ్యా కమ్మని కమ్మని కళలను చూపి కళాక్షేత్రమే మాదయ్యా కళాకారులము మేమయ్యా ఓ అబ్బో ఓ అమ్మో ఓ బాబో ఓ తల్లు ఓ తల్లి ఓ అమ్మ ఓ వెంకమ్మ తల్లి ఓ ఈసాల అత్తమ్మ తల్లి ఓ కామేశ్వరమ్మ గారు ఓ సీతమ్మ గారు ఓ సుబ్బమ్మ గారు మానవులంతా ఒకటే వినరయ కుమలములు రెండే ఆడా మగలను చేసిన బెమ్మ విడివిడి చేసిన బీద సాధులుగా ఆడా మగల చేసిన బెమ్మ విడివిడి బీద సాధులుగా మానవులంతా ఒకటే వినరయ కులములు రెండే పుట్టుక కళ్ళకు మాది పొట్టలు నింపుట మీది పుట్టుక కళ్ళకు మాది పొట్టలు నింపుట మీది ఓటకు దీటకు కళ్ళలకు నెల్లను కూచిపూడియే మాది ఓ అబ్బో ఓ అమ్మో ఓ బాబో మాధా కవళం వేయం మడి మాన్యాలే కావమ్మ. ఇదండి పరిస్థితి. ఒక కోయ వేషం, ఒక మందులమ్మే వేషాన్ని అద్భుతంగా సందేశాత్మకంగా మళ్ళించి దాంతోపాటు వీళ్ళ కళా చాతుర్యాన్ని ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ఒక పాట రూపంలో జతకట్టుకున్నారు. ఈ పాట కేవలం కూచిపూడి వారి పగటి విషయాలకే ప్రత్యేకం, జానపదాల్లో ఈ పాట లేదు. దీని తర్వాత అసలైన కళారూపానికి వస్తున్నాం. సోమయాజులు సోమదేవమ్మ వేషం. ఇది ఒక సామాజిక బాధ్యత గుర్తెరిగి ప్రవర్తించిన పగటి వేషం. ఇది వైవాహిక జీవితంలో వయస్సు తేడా వల్ల వచ్చే పరిణామాలను చాలా వరకు శ్రీకోణం నుంచే అందరూ చూపిస్తూ ఉంటారు. కానీ ఆ పరిణామాన్ని పురుష కోణంలో నుంచి చూపించిన ఏకైక కళారూపంగా సోమయాజులు సోమదేవం వేషం చెప్పుకోవచ్చు. ఇదేగాక వైదిక మతస్థులను పరిహసించే విధంగా అచ్చమైన తెలుగు నుడికార ప్రయోగంతో ప్రదర్శించబడడం కూడా ఒక ప్రత్యేకత. ఈ వేషంలో పాత్రలు పంచాంగ శ్రవణాన్ని, వైదిక కార్యకలాపాలను అవహేళన చేస్తూ హాస్యాన్ని పండిస్తాయి. ఈ వేషంలో ఖ్యాతి గడించిన కళాకారుడిగా మొదటి తరానికి చెందిన భాగవతుల కుమారస్వామి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ వేషంలో సోమయాజులు సోమదేవమ్మ ప్రధాన పాత్రలు. అయితే శిష్యుల సంఖ్యలో ఏకాభిప్రాయం లేదు. కొందరు ఒక్క శిష్యులతో ప్రదర్శిస్తే మరికొందరు ఇద్దరు లేదా అంతకు మించిన శిష్యులతో ప్రదర్శిస్తారు. ప్రస్తుతం గురువు గారు చెప్పే దాంట్లో ఇద్దరు శిష్యులు ఉంటారు. వారి పేరు చిన్న బ్రహ్మణ, పెద్ద బ్రహ్మణ. ఈ మొత్తానికి నలుగురు కలిసి ప్రదర్శించాల్సిన వేషం ఇది. కానీ లేక అన్ని పాత్రలు తామే పోషిస్తూ ప్రదర్శిస్తారు. అక్కడక్కడ బ్రేక్ ఇచ్చి దాన్ని నేను ప్రస్తావిస్తూ ఉంటాను. గురుగారు.